సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహాహారత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 42 మంది 20 మంది మహిళలు 11 మంది చిన్నారులు ఉన్నారు. మక్కా నుంచి మదీనాకు వెళ్లిన యాత్రికులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బదర్ మదీనా మధ్య మఫరహత్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక మృతుల వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని ఆదేశించారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, సౌదీ ఘటన తర్వాత భారతదేశం నుంచి ఎలాంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది? సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 42 మంది ఏదైతే సజీవ దహనం అయితే అయిపోయారు. ముఖ్యంగా ఈ మక్కాకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్ వాస్తవ్యులు కూడా చాలా మంది ఈ యాత్రకు వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన 16 మంది ఉన్నట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా మృతులు చూస్తున్నట్లయితే రహీమున్నీసా, అలాగే రెహ్మత్ బి, అలాగే షహనాజ్ బేగం, గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్, మహమ్మద్ మౌలానా, షోయబ్ మహమ్మద్, సోహేల్ మహమ్మద్, అలాగే మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్, అలాగే జహీన్ బేగం, మొహమ్మద్ మంజూర్, మొహమ్మద్ అలీగా అయితే గుర్తించారు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఏదైతే ఇటు సౌదీ యాత్రకు అయితే హైదరాబాద్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ సౌదీ వెళ్ళిన సమయంలోనే ఏదైతే మదీనాకి వెళ్తున్న సమయంలోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ 46 మంది 42 మంది కూడా ఈ సజీవ దహనం అయిపోయినట్టు తెలుస్తుంది. మక్కా నుంచి మదీనాకు ఈ భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్ అయితే ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న 42 మంది ప్రయాణికులు కూడా సజీవ దహనం అయినట్లయితే అక్కడ అధికారులు కూడా వెల్లడించారు. అయితే అందులో ఉన్న 42 ప్రయాణికులు ఏదైతే సజీవ దహనం అయిపోయారు. ముఖ్యంగా మృతుల్లో చాలా మంది భారతీయులు ఉన్నారని, వారిలో హైదరాబాద్ కు చెందిన వారే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదం బదర్ మదీనా మధ్య ముఫ్రిహత్ ప్రాంతంలో అయితే జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాధితులకు సంబంధించి సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని సిఎస్ డీజీపీకి ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారని అయితే ప్రస్తుతం వాళ్ళైతే ఆరాధించారు. ఈ నేపథ్యంలోనే 16 మంది అయితే తెలంగాణ వాస్తవ్యులు ఉన్నట్లయితే తెలుస్తుంది. కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో కూడా వాళ్ళైతే మాట్లాడాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలు రంగంలోకి దిగాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలోని మన రాష్ట్రానికి చెందిన వారే ఎంతమంది ఉన్నారనే దానిపై ప్రస్తుతం ఆ వివరాలు కూడా వెల్లడించారు. అలాగే మరొక పక్క సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఒక ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి వీళ్ళంతా దుబాయ్ వెళ్ళినట్లు సమాచారం. ఆ ట్రావెల్స్ నుండి 16 మంది వెళ్ళినట్లయితే తెలుస్తుంది. మరి కొంతమంది మరో ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు అయితే వెళ్లారు. మక్కా నుంచి మదీనాకు వెళ్లి ఈ ఉమ్రా యాత్రకు వెళ్లి వారిపై వివరాలపై ముఖ్యంగా ఇప్పటికే అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే అక్కడ సహాయక చర్యలు అయితే అందిస్తున్నారని చెప్పొచ్చు. అయితే కుమార్, అక్కడ మృతి చెందిన వారిలో ఇక్కడ కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం కానీ, వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడానికి, ఇంకా అక్కడి నుంచి వారిని ఆ మృతదేహాలని తీసుకురావడానికి కానీ ఎలాంటి చర్యలు, అంటే ఈ కుటుంబ సభ్యులకి వారికి హెల్ప్ చేయడం కానీ ఎలాంటి చర్యలు ఆ దిశగా తీసుకుంటుంది ప్రభుత్వం? ముఖ్యంగా ఇప్పుడు మక్కాలో ఈ ప్రమాదంలోని తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు చనిపోయారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులకి ఇప్పటికే ఇటు అధికారులు కూడా సమాచారాలు అయితే ఇస్తున్నారు. అలాగే ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైనా ఈ మక్కకి వెళ్ళిన వారిలో మిస్ అయితే కనుక ఇటు కంట్రోల్ రూమ్, అంటే సచివాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాటిని కాల్ చేసి తెలుసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అలాగే మరొక పక్క అక్కడ ప్రస్తుతం సౌదీలో మాత్రం ఈ బస్సు దగ్ధం అవడంతో కూడా పూర్తిగా అందరూ సజీవ దహనం అయిపోయారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు బాడీ ఏందనేది అయితే ఇంకా అధికారులు తేల్చినది. ప్రస్తుతం అక్కడ డిఎన్ఏ టెస్టులు జరగాలి. ఆ తర్వాత బాడీస్ మొత్తం కూడా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇటు భారతదేశపు అధికారులు అటు సౌదీ ఎంబసీతో కాంటాక్ట్ అయ్యి ఆ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం
ఇటు ఏదైతే హైదరాబాద్ కి చెందిన చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు అధికారులు వరుసగా ఇటు సమాచారం అయితే అందిస్తున్నారు. అలాగే ఇటు సచివాలయంలో కూడా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేశారు కాబట్టి వాటి ద్వారా సమాచారం తెలుసుకోవాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పారు. ఓకే, రైట్ కుమార్, థ్యాంక్ యూ.